మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ పైన బెంగాల్ ప్రజలు దాడి చేశారు. బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత బెంగాల్ ప్రజల్లో కాస్త ధైర్యం వచ్చింది. అంతకుముందు టీఎంసీ పార్టీ నేతలు చేసిన అరాచకాలను గుర్తుపెట్టుకుని ప్రజలు కోడిగుడ్లు, చెప్పులు, టమాటాలతో అభిషేక్ బెనర్జీని కొట్టడం జరిగింది. ఈ విషయం మీద రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఏమంటారంటే, భారతదేశంలో ఉండడానికి సిగ్గుగా అనిపిస్తుంది. ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ ని హత్య చేస్తే సిగ్గుగా అనిపించలేదు. ఆ కేసును టీఎంసీ పార్టీ నీరు గారిస్తే సిగ్గుగా అనిపించలేదు. సందేశ్ ఖాళీ ఘటనలో వందల మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరిగితే సిగ్గుగా అనిపించలేదు. 312 మంది బీజేపీ కార్యకర్తలను టీఎంసీ పార్టీ చంపేస్తే సిగ్గుగా అనిపించలేదు. సువేంద్ర అధికారి పిఏని బీజేపీ పార్టీ గెలిచిన తెల్లారి హత్య చేస్తే సిగ్గుగా అనిపించలేదు. అక్రమ వలసదారులని బెంగాల్ ప్రభుత్వమే రాష్ట్రంలోకి ఆహ్వానించి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మేపుతుంటే ఎప్పుడూ కపిల్ సిబాల్ కి సిగ్గుగా అనిపించలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక రౌడీ రాజకీయ నాయకుడిని ప్రజలు టమాటాలతో కొడితే మాత్రం ఈ దేశంలో ఉండడానికి కపిల్ సిబాల్ గారికి సిగ్గుగా అనిపించింది. అభిషేక్ బెనర్జీని ప్రజలు కొట్టడాన్ని నేనేమి సమర్థించడం లేదు, కానీ కపిల్ సిబాల్ మాట్లాడిన మాటలను ఖండిస్తుంది. కారణం ఏంటంటే, ఈ కపిల్ సిబాల్ అనే వ్యక్తి గతంలో టీఎంసీ పార్టీ చేసిన అరాచకాలను కూడా ఖండించి ఉంటే బాగుంది.